పేదలు అమాయక ప్రజల భూములను పరిరక్షించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హయాంలో తీసుకువచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. అనంతరం సైదాబాద్ డివిజన్ కళ్యాణ్ నగర్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1982లో తీసుకురాబడిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వలన ఎంతో మంది అమాయక ప్రజల భూములు సంరక్షించబడ్డాయని అన్నారు. పేదల భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని వివరించారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో ఈ యాక్టును చట్ట వ్యతిరేకంగా కేవలం ఒక జీవోతో రద్దు చేసిందని విమర్శించారు. దాంతో అప్పటి నుండి పలుకుబడి గల ఆక్రమణదారులు మరలా అమాయక ప్రజల భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. దాంతో భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ప్రజల పక్షాన నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను పునరుద్ధరించి అమాయక ప్రజలకు అండగా నిలవాలని రాపోలు భాస్కర్ కోరారు. ఉండేటటువంటి ఆస్తులు మళ్ళీ తిరిగి బాధితులకు ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి కోణంలో దీన్ని రద్దు చేసిరు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరేది ఏంటంటే, ఒక న్యాయవాదిగా అర్జెంటుగా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 అబెన్స్లో ఉన్నటువంటి ఈ చట్టాన్ని ఇమ్మీడియట్గా రీఓపెన్ చేయించాలి. దీన్ని ఆపమని తీసినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 113ని వెంటనే రద్దు చేయాలి. ఈ చట్టం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ని ఇమ్మీడియట్గా రీఓపెన్ చేయించి ఆ జీవోని క్యాన్సిల్ చేయించి రాష్ట్రంలో ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నటువంటి వాళ్ళందరి గుండెలలో రైళ్లు పరిగెత్తించేటటువంటి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఆక్రమించుకున్నటువంటి భూములన్నిటిని కూడా ఈ యాక్ట్ తోటి అందరికీ న్యాయం జరిగేటటువంటి పద్ధతులలో ఈ యాక్ట్ని రీఓపెన్ చేయించాలని, ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్స్కి ఈ కేసుల్ని బదిలీ చేయించాలని, తొందరగా స్పీడీగా